నేను ఒక మాజీ సైనికుడిని, దేశం కోసం సేవ చేశాను. నా పాప బీటెక్ చేసి ఎన్ఐటి ద్వారా బీటెక్ చేసి 10 లక్షల ప్యాకేజీలు ఉన్నా కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని ఈ రాష్ట్రానికి సేవ చేస్తా అని ఆమె ఉన్న ఉద్యోగాన్ని 10 లక్షల ప్యాకేజీను రిజైన్ చేసి ఈ 2000 సంవత్సరంలో జరిగింది. ఇప్పటికి 5 ఇయర్స్ అవుతుంది. ఆమె అప్పటి నుంచి రోజు 16 గంటలు చదివింది. ఆమె ఎంతో కష్టపడి చాలా 3 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. మూడోసారి ఇప్పుడు మెయిన్స్ రాసింది, ర్యాంకు సాధించుకుంది. రేపు ఉద్యోగం వస్తుంది, ఇక అపాయింట్మెంట్ వస్తుంది అనగా కోర్టులో కేసు పడింది. ఆమెకు రాకుండా అయింది. కోర్టులో తీర్పు కూడా మాకు ప్రతికూలంగా వచ్చింది. మేము ఎంతో ఆమెకు మ్యారేజ్ చేయాల్సింది ఉండే, అది కూడా ఆగిపోయింది. ఆమె మ్యారేజ్ కూడా కాకుండా అయిపోయింది. మేము ఎంతో పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మన తెలంగాణ వస్తే మన జాబులు మనకన్నారు. 12 ఏళ్ళ తర్వాత అది సాకారం కాబోతే దానికి అడ్డుపులు వేసారు, కాకుండా చేశారు. కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పాఠాలు చెప్పకుండా సోషల్ మీడియాలో వచ్చి పిల్లలను అసాసినేట్ చేస్తున్నారు. మా పిల్లలందరికీ నేను ఎంతో మందితో ఇంటాక్టర్ అయినా వాళ్ళంతా చాలా జెన్యున్ పీపుల్స్, వాళ్ళు సెలెక్షన్ అయిన పిల్లలందరూ. అటువంటి వాళ్ళ పిల్లల్ని డబ్బులకు జాబ్ కొన్నారని చెప్పి నానా విధాలుగా పాపం వాళ్ళ అసాసినేట్ చేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరం. 3 కోట్లు ఎవరు పెడతారండి? 3 కోట్లు జాబ్ పెట్టడానికి అవసరం ఏమొచ్చింది? 3 కోట్లు ఇచ్చి పెళ్ళి చేసుకునే వాళ్ళంగా పిల్లకు. తెలంగాణ సభ్య సమాజం దీన్ని గుర్తించాలి, దీనికి సరైన గుణపాఠం కూడా చెప్పాలి అందరికీ. థ్యాంక్ యూ.